డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అధినేత ఇప్పుడిప్పుడే పార్టీ పునర్నిర్మాణం మీద దృష్టి పెట్టారు. సో అందుకే రీజనల్ కోఆర్డినేటర్లను అక్కడక్కడ మార్చడం, అలాగే జిల్లాల అధ్యక్షులను కూడా మారుస్తున్నారు. అధికార ప్రతినిధులను కూడా కొత్త వాళ్ళని పెట్టారు. మనం చూసాం ఈ మధ్య జిల్లాల అధ్యక్షులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని వీళ్ళందరినీ పెట్టారు. అలాగే అధికార ప్రతినిధులుగా యాంకర్ శ్యామల గారిని, రోజా గారిని, భూమన్ కరుణాకర్ రెడ్డి గారిని, జూపూడి ప్రభాకర్, ఇట్లా పార్టీలో పదవులు రకరకాల హోదాల్లో ఉన్న వాళ్ళని మారుస్తున్నారు. అంటే ఒక రకంగా పునర్నిర్మాణం చేసే పనిలో పడ్డారు. ఆ తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలని వాళ్ళని వీళ్ళని కూడా మార్చే అవకాశం ఉంది, పరిశీలిస్తున్నారు. అయితే ఇదంతా ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద టెన్షన్. ఆ పార్టీలో వాళ్ళే రెండు వర్గాలుగా విడిపోయారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉన్నది రెడ్డి సామాజిక వర్గం. మొదటి నుంచి కూడా ఆ పార్టీకి వెన్నెముక రెడ్డి సామాజిక వర్గం. ప్లస్ ఎస్సీ, ఎస్టీలు, ముస్లింస్లో కూడా ఆ పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ వెన్నెముక ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎంత కాదనుకున్నా సరే వెన్నెముక కమ్మ సామాజిక వర్గమే కదా. సో వాళ్ళే కదా ఇది మా అని ఓన్ చేసుకున్నది. అలాగే రెడ్డిస్ వైసీపీని ఓన్ చేసుకున్నారు. టీడీపీకి బీసీల్లో కొంత అండ ఉంటుంది, వైసీపీకి ఎస్సీ, ఎస్టీ, ముస్లింస్లో కొంత అండ ఉంటుంది. జనసేన పార్టీ కాపులు ప్లస్ బీసీల్లో వెళ్తుంది. సరే, ఇదంతా కూడా సామాజిక సమీకరణాలు. ఇది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డిస్లో రెండు వర్గాలుగా చీలిపోయారండి. ఇది ఎంత తీవ్ర స్థాయిలో అంటే ఒకరికొకరు పూర్తిగా బ్లాక్మెయిల్ చేసి బెదిరించుకునే వరకు మీడియాకి ఎక్కుతున్నారు, రచ్చకెక్కుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే దేవుడు. ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ అనట్లా, కానీ ప్రత్యర్థుల్ని. ఇప్పుడు ఉదాహరణకు గ్రేటర్ ఆంధ్ర ఉంది. గ్రేటర్ ఆంధ్రలో తరచూ 2-3 రోజులకు ఒక పెద్ద ఆర్టికల్ వస్తుంది. అందులో సజ్జలకు వ్యతిరేకంగా, విజయసాయి రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆర్టికల్స్ వస్తాయి. పర్టికులర్గా సజ్జల గారిని టార్గెట్ చేసేలాగా ఎక్కువగా గ్రేటర్ ఆంధ్రాలో వస్తాయి. దానిలో వైసీపీ అధికార ప్రతినిధులుగా ఉన్న కొంతమంది, కారుమూరు వెంకటరెడ్డి గారు ఏదో పేరు ఉంది కదా, కారుమూరు ఏదో వెంకటరెడ్డి గారు ప్లస్ ఇంకొంతమంది రెడ్డిస్, అంటే సజ్జలను వ్యతిరేకిస్తున్న రెడ్డి సామాజిక వర్గ నాయకులకి అందరికీ కూడా గ్రేటర్ ఆంధ్ర మీడియా వేదికగా మారింది. గ్రేటర్ ఆంధ్ర అండ్ సమ్ అదర్ ప్లాట్ఫామ్స్ వేదికగా మారాయి. సజ్జల అనుకూల రెడ్డి సామాజిక వర్గానికేమో కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వైసీపీకి అనుకూలంగా ఉన్న యూట్యూబ్ ఛానల్స్, అలాగే వైసీపీ అనుకూలంగా ఉన్న ఈ ఐ డ్రీము, తుపాకీ లాంటి వాటిలో వేదికగా మారాయి. ఎంత ఆసక్తికరంగా అంటే వైసీపీకి ఇప్పుడు సాక్షి అనేది కంప్లీట్గా వైసీపీకి అఫీషియల్గా మౌత్ ఛానల్ కాబట్టి సాక్షిలో ఈ రెండు వర్గాల యొక్క ఆలోచనలు ప్రతిబింబించరు. సాక్షి అనేది కంప్లీట్గా ఇందులో రెండు వర్గాలు ఉండవు. అందులో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిదే సాక్షి. కాబట్టి అందులో అనుకూల వ్యతిరేక వర్గాలు రచ్చకెక్కడానికి ఉండదు. కానీ వైసీపీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో రెండుగా చీలిపోవడం. ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అనుకూల రెడ్డి సామాజిక వర్గం, రెండోది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వ్యతిరేక రెడ్డి సామాజిక వర్గం. సో వీళ్ళు తరచూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్లనే పార్టీ పాడైపోతుంది, విజయసాయి రెడ్డి గారి వల్లనే పార్టీ పాడైపోతుంది, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అధికారంలో ఉండి అలా చేశారు, ఇలా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా చాలా చేశారు, అలా చేశారు, ఇలా చేశారని తరచూ వార్తలు రాస్తూ ఉంటారు. సజ్జల గారి వ్యతిరేక మీడియాస్లో, సోషల్ మీడియా, డిజిటల్ మీడియాస్లో. సజ్జల గారు అనుకూల సోషల్ మీడియాస్లోనేమో సజ్జల గారే ఎంతో కొంత పార్టీని కాపాడారు, సజ్జల జగన్కి మొదటి నుంచి కూడా అండగా ఉన్నారు, సజ్జల లేకపోతే పార్టీ ఎలా ఉండేదో అనేటట్టు రాస్తుంటారనమాట. సో ఇట్లా వైసీపీలో ఉన్న ఒకే సామాజిక వర్గం రెండు గ్రూపులు, అది కూడా పీక్స్లో తారస్థాయిలో విభేదాలు ఉన్నాయి. సో ఇవి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కట్టడి చేయలేకపోతున్నారు. ఎందుకు కట్టడి చేయగలరు? ఇప్పుడు పార్టీ అధికారంలో ఉందనుకోండి, అరే బాబు మీరు ఆకండ్రా, మీకు ఆ పదవి ఇస్తా, ఈ పదవి ఇస్తా అని చెప్పి నచ్చ చెప్తారు. ఇప్పుడు పార్టీ ఆ విపక్షంలో ఉన్నప్పుడు, పార్టీ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఎలా ఆపగలరు? ఆపే పరిస్థితి ఉండదు. అందులోకి సజ్జలకి వ్యతిరేక వర్గానికి మంచి బలం చేకూరుతుంది. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల గారు అన్ని వ్యవహారాల్లో వేలు పెట్టేవాళ్ళు, అన్ని నియోజకవర్గాల్లో వేలు పెట్టారు, అన్ని శాఖల్లో కూడా వేలు పెట్టారు. సో ఆయన కారణంగానే చాలా నియోజకవర్గాల్లో పార్టీ డ్యామేజ్ అయిందని చాలా మంది నమ్ముతున్నారు. సో అందుకు సజ్జల గారి వ్యతిరేక వర్గానికి వైసీపీలో ఇతర వర్గాల నుంచి మద్దతు వస్తుంది. సో అందుకే ఒక రకంగా సజ్జలను పార్టీ నుంచి పంపించే వరకు వీళ్ళెవరు ఊరుకోరేమో.
సజ్జలను పార్టీ నుంచి పంపిస్తేనే వీళ్ళు బహుశా ప్రశాంతంగా ఉంటారు. అంత తీవ్ర స్థాయిలో జరుగుతోంది. మేబీ నేను అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్నాళ్ళు చూస్తారు. ఒక నెల, 2 నెలల్లో, 3 నెలల తర్వాత ఈ కీలక నాయకులు అందరితో కూడా మీటింగ్ పెట్టి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారేమో. నేను మారుస్తా, నాకు తెలుసు ఎవరేంటో, అప్పటి వరకు మీరు నోరు మూసుకొని ఉండండి అని చెప్పే వరకు వీళ్ళు అలాగే అవుతారనమాట.